చారిత్రాత్మక గోల్కొండ కిల్లాపై ఆషాఢ బోనాల జాతర హట్టహాసంగా సాగింది. బోనాలు తీసుకొస్తున్న భక్తులతో కిల్లా అంతా జన సందోహంగా మారింది. పాతబస్తీ నుండి ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించారు. ఈ ఘట్టం కన్నుల పండుగగా జరిగింది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఆషాఢ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ రోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి 4వ రోజు పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తజనుల సందోహం మధ్య అయితే ఈ పూజా కార్యక్రమం జరిగింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి అభిషేకాలు, విశిష్ట పూజల నడుమ అయితే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ బోనాల సమర్పణ జరుగుతుంది. వేలాది సంఖ్యలో మహిళలు, అటు శివసత్తులు కూడా బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తా ఉన్నారు. ఇక డప్పుల శబ్దాల మధ్య, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాల మధ్య అయితే ఈ బోనాల జాతర ఎంతో ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తజనులు ఈ గోల్కొండ కోటకు పోటెత్తారు. ఇక అమ్మవారికి బోనాన్ని సమర్పించిన తర్వాత ఏటపోతులు, కోడిపుంజుల సమర్పణ తర్వాత చాలా మంది ఇక్కడే వంటలు అవి చేసుకొని ఇక్కడే వనభోజనాలు చేసి ఇంటికి వెళ్లారు. ఈ విధంగా అయితే గోల్కొండ కోటలో బోనాల వేడుక అయితే ఎంతో ఘనంగా నిర్వహించారు. వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ కార్వాన్. ఓకే, ఎవ్రీ ఇయర్ బోనాల పండుగ వస్తారా సార్? వస్తాం ఎవ్రీ ఇయర్. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈసారి ఏర్పాట్లు ఎలా? చాలా చాలా బాగుంది. ఓకే, ఈసారి అంటే ఫస్ట్ టైం దర్శించుకుంటున్నారా అమ్మవారిని? ఫస్ట్ టైం దర్శించింది. ఓకే, బోనం సమర్పించారా మరి? లేదు, బోనాలు ఏం లేదు కానీ ఉట్టి దర్శనానికి వచ్చినాం మేము. ఓకే, అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కార్వానే, మా హస్బెండ్. ఓకే, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము. అమ్మవారిని దర్శించుకోవడం మా ఆనవాయితీ. అమ్మవారిని దర్శించుకుంటే మాకు అనుకున్నది జరుగుతుందని మా నమ్మకం. ఓకే, ఈసారి ఎలా ఉందమ్మా ఇక్కడ బోనాల వేడుక? చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి బోనాలు, నైట్ వరకు సాగుతాయి. ఎవ్రీ ఇయర్ చాలా బాగా సాగుతుంది ఇక్కడ. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి తప్పకుండా వస్తాం. అమ్మవారి ఎట్లా అమ్మవారి కరుణ మాకు ఉండాలి, అందుకే వస్తాం. చూడొచ్చు, అంటే కొంతమంది బోనాలు తీసుకొని వస్తుంటే మరికొంతమంది మాత్రం సాధారణ దర్శనం కోసం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని మొక్కుకుంటే చాలు, కోరిన కోరికలన్నీ తీరుతాయని వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇక్కడ. ఇక సాయంత్రం వేళల్లో అమ్మవారికి ఇక్కడ ఘటాల ఊరేగింపు కూడా ఘనంగా నిర్వహించారు. పాత బస్తీ నుండి ఘటాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించారు. మొత్తంగా అమ్మవారి ఆషాఢ బోనాల జాతర అయితే గోల్కొండ కిల్లాపై అంగరంగ వైభవంగా జరిగింది. 4వ రోజు ఈరోజు తొలి ఏకాదశి కూడా కావడంతో భారీ ఎత్తున అయితే భక్తజన సందోహం ఇక్కడికి తరలి వచ్చింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసు బందోబస్తు నడుమ, సీసీ కెమెరాల నడుమ అయితే ఈ బోనాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం మొత్తం 9 వారాల పాటు కూడా ఇదే విధంగా గోల్కొండ కిల్లాపై బోనాల జాతర కొనసాగనుంది. వీడియో జర్నలిస్టు రాజుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.